సింహపురి పాలిటిక్స్ మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయంగా విమర్శలు చేయాల్సిన నేతలు ఇప్పుడు హద్దులు దాటి మరీ వ్యక్తిగతంగా దూషణలకు దిగడం జిల్లాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ సంచలనం సృష్టిస్తున్నాయి. నల్లపురెడ్డి వర్సెస్ వేమిరెడ్డి అన్నట్లుగా మారిన కోవూరు పాలిటిక్స్ దేనికి సంకేతం? ప్రశాంతమైన రాజకీయాలకు కేరఫెడర్స్గా ఎక్కువ భాగం కనిపిస్తుంటుంది ఉమ్మడి నెల్లూరు జిల్లా. అలాంటి చోట ఇప్పుడు ఒక్కసారిగా రాష్ట్రమంతా తిరిగి చూసేలా పాలిటిక్స్ నడుస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వర్సెస్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నట్లుగా మొన్నటి వరకు సాగిన పాలిటిక్స్ అనంతర పరిణామాల్లో చోటు చేసుకున్న మాటల యుద్ధం చినికి గాలివానగా మారింది. చివరకు వ్యక్తిగత దూషణలకు దారితీయటం హాట్ టాపిక్ గా మారింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విజయం సాధించారు. అయితే కొన్నాళ్ల పాటు అంతా బాగానే నడిచింది. కానీ ఆ తరువాతే ఇక్కడ సీన్ మారటం మొదలైందన్న మాట వినిపిస్తోంది. నిజానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎందరో హేమీల్లాంటి నేతలు ఉమ్మడి నెల్లూరు జిల్లా కేంద్రంగా పాలిటిక్స్ నడిపారు. గతంలోనే ఆయా పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించిన నేతలు విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు. కానీ అవి పెద్దగా శృతిమించలేదన్నది ఆయా పార్టీల నేతలు చెప్పే మాట. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి గతానికి భిన్నమని చెప్తున్నారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా వైసీపీ వర్సెస్ కూటమి అన్నట్లుగా నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శల బాణాలు దూసుకొస్తున్నాయి అన్న మాట వినిపిస్తోంది. తీసుకొచ్చి పెట్టారు, ఒక బస్సు తీసుకొచ్చి పెట్టారు, ఏసీ బస్సు. ఈరోజు ఆ బస్సులో తిరుగుతుంది. వీళ్ళ ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసేవాళ్ళు అరగంటకు ఒకసారి బస్సులో కూర్చొని మేకప్ వేసుకొని మరలా దిగి నేను నడవలేను, జీప్ ఎక్కుతానని జీప్ ఎక్కి తిరుగుతూ ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఆ ఇంటికి పోవాలంటే 3 గేట్లు దాటాలి, సెక్యూరిటీ ఉంటుంది, పోలీసు వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ దాటుకొని ఆ ఇంట్లోకి పోవాలి. 11 గంటలకో 12 గంటలకో దిగుతారు మధ్యాహ్నం. అప్పుడు దాకా మనం అంతా అక్కడే కూర్చొని ఉండాలి. కుక్కలుంటే కుక్కలు దొరుకుంటాయి మనల్ని. వాస్తవానికి నియోజకవర్గంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పాలిటిక్స్ నడుస్తూనే ఉన్నాయి. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఒకరిపై మరొకరు చేసే విమర్శలకు ఆయా నేతలు బదులిస్తూనే ఉన్నారు. కానీ రాను ఇవి పెరిగి పెద్దవి కావటమే సమస్యకు దారితీసిందన్న టాక్ వినిపిస్తోంది. కోవూరు నియోజకవర్గంలో గత 5 ఏళ్ల పాటు అవినీతి రాజ్యమేలిందని ఇటీవలే ఆరోపించారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. క్షేత్రస్థాయి పర్యటనల్లో భాగంగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నేరుగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారని వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. పార్టీ పరంగా విమర్శించడం అనే స్థాయిని దాటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని వ్యక్తిగతంగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కామెంట్స్ చేయటం కలకలం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై విమర్శలకు దారితీసింది. పైన చేసిన దానికే అభిమానులు తట్టుకోలేక ఇది చేశారు. అతను ఈరోజే కాదు, ఎప్పుడు కూడా మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం అతనికి అలవాటు. గతంలో ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి అదే అలవాటు. భువనేశ్వరమ్మన్ గురించి మాట్లాడారు, తర్వాత వంగల్పూడి అనిత గారి గురించి మాట్లాడారు, ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ ముందు తర్వాత కూడా ఇంకా ఎంతోమందిని గురించి వాళ్ళు మాట్లాడున్నారు. సో అది వాళ్ళకి ఇదేం కొత్త కాదు. వాళ్ళు మహిళలు అంటే ఆ పార్టీ నాయకులకి అమిత లోకువ. ఈ కామెంట్లతో కోవూరులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ నల్లపురెడ్డి విమర్శలు చేయటంపై టీడీపీ శ్రేణులు, ఆమె అభిమానులు భగ్గుమన్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. అందిన వస్తువులను అందినట్లు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఇదంతా టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనుచరుల పనేనని ఆరోపించారు. ప్రసన్నకుమార్ రెడ్డిపై దాడి చేసిన వారిని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు మాకు డబ్బులున్నాయి, మేము సేవ చేయడానికే వచ్చాం, మేము చాలా ఇది అని చెప్పుకుంటున్న వేమిరెడ్డి కుటుంబం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతమ్మ, దీనికి ఏం చెప్తారు? నైతిక బాధ్యత మీరు రాజీనామా చేయాలి. అసలు రాజకీయాలకే పనికిరాను అంటే డబ్బున్న అహంకారమా, మదమా అని అడుగుతా ఉన్నా. ఒకవేళ నిజంగా ప్రసన్న అన్న మీకు తప్పని మాట్లాడని భావిస్తే, మీ క్యారెక్టర్ అసోసియేషన్ మీరు భావించుంటే కోర్టుకేసుకోండి.
డిఫమేషన్ వేసుకోండి, లేకపోతే కేసు కట్టుకోండి, రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలో చేసుకోండి. మేము డబ్బులున్నాయి, మేమంతా పెద్ద మనుషులుగా చలామణి అయ్యేదానికే, మేము సేవ చేయడానికి ఇదే మీరు సేవ చేసేది ఇదేనా అంటున్నా. నెల్లూరు జిల్లాలో చేయని రౌడీజం, గుండాయిజం, గంజాయి బ్యాచ్లు పెట్టుకొని నలుగురికి డబ్బులు ఇచ్చి తాగిచ్చి ఈరోజు ప్రసన్న ఇంటికి పంపించడం నిజంగానే ఈరోజు జిల్లా చూస్తూ ఉంది. ఇదే అంశంపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మండిపడుతున్నారు. తాను కేవలం పార్టీ పరంగా మాత్రమే విమర్శలు చేశానని, వ్యక్తిగత దూషణలకు దిగలేదని తెలిపారామె. కానీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని ఆరోపించారామె. అసలు దాడులు చేసే సంస్కృతి తమకు లేదని స్పష్టం చేశారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు మండిపడుతున్నారు. మహిళల విషయంలో వైసీపీ నేతల మాటలు సరికాదని హితవు పలుకుతున్నారు. అధికారం పోయినా వైసీపీ నాయకులు మాత్రం మారలేదని ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలువురు మహిళలు ప్రసన్నకుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ర్యాలీలు తీశారు. ఇక్కడితో పరిస్థితి సద్దుమణగలేదు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో కోవూరులో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారిందన్న టాక్ వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది.